హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఏంటక్కా ఎందుకు పల్లీలు అవన్నీ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఈరోజైతే మా చిన్న పాప, పెద్ద పాప అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే చేయి పెద్దమ్మ అని అడిగారు. పిల్లల కోసం వాళ్ళు అడిగింది చేయడమే కదండీ మనం. వాళ్ళకి ఏది నచ్చితే అది చేసి పెట్టాలి. పిల్లలకి ఇష్టంగా తింటారు. అందుకనే నేనైతే గుత్తి వంకాయ కూర చేద్దామని చేస్తున్నానండి. మా పిల్లలకి గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. నేనైతే నా స్టైల్‌లో గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నాను. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే గుత్తి వంకాయ పులుసు కర్రీ అయితే చేస్తున్నాను. ఫ్రైలాగా అయితే చేయట్లేదు. అలా గూడా చేస్తాను. ఏంటంటే ఈరోజైతే ఇలా చేద్దామనైతే ట్రై చేస్తున్నాను. మా వారైతే వ్యాపారానికి వెళ్ళొచ్చేటప్పుడు గుత్తి వంకాయలయితే తీసుకొచ్చాడు. పిల్లలిద్దరూ కావాలని అడిగారని. ఒక అమ్మాయి అయితే మా చెల్లి వాళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి మా పాప అండి. ఇద్దరు అడిగారు. వాళ్ళ కోసమని నేను గుత్తి వంకాయ కూర అయితే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నానండి. ఏంటంటే పిల్లలకి ఇష్టమైనయే గదండీ మనం వండి పెట్టాలి. నేను స్కూల్‌కెళ్ళొచ్చే వరకు నాకైతే వండి పెట్టి పెద్దమ్మ గుత్తి వంకాయ కూర పెదనాన్న తీసుకొచ్చాడు గదా అని చెప్పింది. అందుకని నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను. పొయ్యి మీదయితే నేను బయటైతే కూర్చొని చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. ఎలా ఉందో మీరు కూడా ఇలా చేసుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే హైప్ చేయండి. పూర్తిగా ఈ వీడియోనైతే చూసేయండి ఫుల్‌గా. ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. నేనైతే కొంచెం వంకాయలు వేయించుకునేటప్పుడు ముక్కలకైతే లైట్‌గా ఉప్పైతే పట్టించానండి. ఎందుకంటే కొంచెం ముక్కలు కొంచెం లైట్‌గా సాల్ట్ ఉంటే టేస్ట్ ఉంటదండి. నేనైతే మొత్తం ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలి. కొన్నేంటంటే కొన్ని ఖరాబయినాయండి, పుచ్చిపోయినాయి. అందుకని అవి అక్కడక్కడ కొంచెం కోసేసి డ్యామేజులొచ్చినాయి. మంచిగున్న వరకి వేశానండి. చూడండి ఫ్రెండ్స్, ఇయైతే బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయినవన్నీ ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేనైతే దాంట్లోనే ఒక ఆనియను, పోపు గింజలు, కరేపాకు అవన్నీ ఏసి దాంట్లోనే తాలింపయితే పెట్టానండి. చూడండి. కట్టెల పొయ్యి మీదయితే బయట కూర్చొని చేస్తుంటేనే చాలా బావుంటదండి. మాకైతే ఇంటి దగ్గర యాప చెట్టు ఉంటది. దాని చెట్టు కింద కూర్చొని నీడలో మంచిగా పొయ్యి మీద ఎంత వంటైనా చేసుకోవచ్చు అనిపిచ్చిద్ది నాకైతే. నేను అందుకని బయట పొయ్యి మీదయితే చేస్తున్నాను. గ్యాస్ గూడా ఉంది. మొన్ననే రీసెంట్‌గా అయితే నింపించాము. గ్యాస్ గూడా సరిగ్గా రావట్లేదు గదా! అందుకని ఇలాంటి వంటలైతే కట్టెల పొయ్యి మీద బయట కూర్చొని నిదానంగా చేసుకుంటే టేస్ట్ ఉంటది. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటది. బాగా కుదురుతాయండి వంటలు గూడా. బాగా టేస్ట్‌గా ఉంటాయి. చాలా అంటే చాలా బావుంటాయి. కట్టెల పొయ్యి మీద చేపల కూర గానీ, చికెన్ గానీ అలాంటివి ఎయ్యి వండుకున్నా గానీ బావుంటాయండి. ఈ మధ్య కాలంలో కట్టెల పొయ్యే గతయ్యేటట్టుందండి, గ్యాస్ పొయ్యి రాకుండగా. గ్యాసు ఇబ్బందయితుంది గదండీ రావడానికి. అందుకనే. అప్పుడప్పుడు పొదుపుగా వాడుకోవాలంటే ఇలాంటి వంటలైనా మధ్య మధ్యలో మనం ఖాళీగా ఉన్నప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటుంటే ఇది గూడా అలవాటయిపోద్దండి మనకి. ఏంటంటే ఆ కళాయికి మట్టి రుద్దుదాం అనుకున్నా గానీ మర్చిపోయానండి. మా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండినప్పుడు నేనైతే మట్టి రుద్ది అలా వండుతుంటే చూసేదాన్ని. ఆ మట్టి ఏందంటే తొందరగా మసి పట్టదు. తొందరగా రుద్దినా గానీ ఆ మసనేది పోయిద్ది. మళ్ళీ ఎప్పటిలాగానే తెల్లగా ఉంటాయండి. అలా చేసి పెట్టుకున్నా గానీ గ్యాస్ పొయ్యి మీద ఉన్నట్టే ఉంటాయి. తొందరగా మసి గూడా వదిలిపోయిద్దండి. చాలా అంటే చాలా బావుంటది. గిన్నెలు గూడా పాడవవు. నా చిన్నతనంలో అయితే అలానే చేసేవాళ్ళు. మా అమ్మమ్మ చేస్తుంటే చూసేదాన్ని. నేను గూడా అలానే చేసేదాన్ని అప్పుడప్పుడు. నేనైతే గ్రేవీ మిక్సీలో పట్టానండి. పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, కొబ్బరి, కరివేపాకు ఇవన్నీ మిక్సీలో పట్టానండి. పట్టి ఇలా గ్రేవీ అయితే తాలింపులో పోసాను. అవి కొంచెం బాగా పచ్చి వాసన పోయేదాకా మగ్గనివ్వాలండి. నేనైతే కారం మిక్సీలో పట్టడం మర్చిపోయాను ఎయటం. కాకపోతే ఇలా కూడా ఏసుకోవచ్చు కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత. అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను. ఫ్రైలాగా గూడా చేయొచ్చు. కాకపోతే ఇలా చేద్దామని ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం ఫుల్‌గా చూసేయండి. లైట్‌గా ఉప్పేస్తున్నాను. ఎందుకంటే ఇందాక మనం ముక్కలకు గూడా ఉప్పు పట్టించాం గదా! కొంచెం తగ్గ వరకు ఏసుకోవాలి. మరీ ఎక్కువైనా గానీ బాగోదు. ఇలా అయితే మధ్య మధ్యలో కలుపుకోవాలి అడుగంటకుండా. సన్నని మంట మీద ఇలా మంచిగా మగ్గించుకొని ఆ గ్రేవీని వండితే చాలా బావుంటదండి. నేనైతే కారం వేసుకుంటున్నాను. కొంచెం పచ్చి వాసన పోయి దగ్గరికైతే వచ్చేసిందండి ఆ గ్రేవీ. అది చిన్న చెంచానేనండి. ఎంతేస్తుందో ఏమో కారం అని అనుకోవద్దు. అది చిన్నదే చెంచా.
కారం వేసేది. మీరెప్పుడైనా ఇలా చేసుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో అది గూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని మీ ముందు ఉంచుతాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలా అయితే బాగా మగ్గిపోయిందండి. మగ్గిపోయిన గ్రేవీలో అయితే నేనైతే ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలైతే అందులో వేశానండి. కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. మా చిన్న పాప అయితే స్కూల్ నుండి వెళ్ళి వచ్చిద్దండి. వచ్చేకల్లా రెడీగా ఉండాలి పెద్దమ్మ అని చెప్పింది. నేను అందుకనే రెడీగా అయితే చేశాను. నేనైతే గరిటెతో కలపట్లేదండి. ఎందుకంటే అవి ముక్కలన్నీ చిదరైపోతాయని. ముందైతే మసిగుడ్డతో కళాయిని పట్టుకొని అలా అటు ఇటు కదిపానండి. ఇప్పుడైతే కలుపుతున్నాను. తప్పట్లేదు. ఇప్పుడైనా ఎప్పుడైనా కలపాలి. అందుకని కలిపానండి. చూడండి. ఇలా అయితే దగ్గరకైతే అయిపోయిందండి గ్రేవీ. అలా నూనె పైకొచ్చేదాకా బాగా మంచిగా నిప్పుల మీద బాగా ఉడికిపోవాలండి. ముక్కలకు పట్టేస్తుంది సన్న మంట మీద. ఇంతేనండి ప్రాసెస్. కొంచెం మగ్గనిచ్చాక ఇగో చూడండి ఎలా ఉందో. మా చిన్న పాప అయితే వచ్చేసిందండోచ్. బాగా ఆకలించింది. ఇవాళ ఏం కూర అమ్మా? చెప్పుకో చూద్దాం. ఏముండవు ఇంటి పెద్దమ్మా. నీకు ఇష్టమైన కూర గుత్తొంకాయ. ఎస్. థ్యాంక్ యూ. దా తిని టేస్ట్ ఎలా పెద్దమ్మా పెద్దమ్మా మజాక